హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ టైమ్స్. నేను ఈరోజు వీడియోలో నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ అంటే కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఫైల్ చూపించాలనుకుంటున్నా. ఇది నేనే నా ఓన్ క్రియేటివిటీతో చేశానమాట. దీని మీద అంతా స్టిక్కర్స్ మీకు కొంచెం చూపిస్తాను. సో ఈ స్టిక్కర్స్ అన్ని నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి జస్ట్ నార్మల్ ఫైల్ ఇది, దాని మీద ఈ స్టిక్కింగ్ అంతా చేశాను. ఇక్కడ చిన్న తేజ్ అనేది కూడా పెట్టాను అనమాట. తేజ్ అంటే తేజు అండ్ దినేష్ అని చెప్పి మా ఇద్దరు నేమ్స్తో వచ్చేలాగా అలా పెట్టి సెట్ చేశాను. సో మీకు దీని లింక్ ఏమన్నా కావాలంటే నేను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు పిన్ చేస్తాను. ప్రెగ్నెన్సీలో మనం ఫస్ట్ చేయించుకోవాల్సిన స్కాన్ ఎన్టీ స్కాన్. ఎన్టీ స్కాన్ అంటే న్యూట్రల్ ట్రాన్స్లెన్సీ. సో ఇది ఎందుకు చేయించుకుంటామంటే మోస్ట్లీ బేబీ ఎర్లీ స్టేజ్లోనే మనకి ఏదన్నా రిస్క్ ఉన్నా, ఏదైనా అబ్నార్మల్ ఉన్నా సరే ఐడెంటిఫై చేయడానికి ఈ ఎన్టీ స్కాన్ చేస్తారు. కొంచెం మోస్ట్లీ ఎన్టీ స్కాన్లో ఈ మేనరికాలు ఏమైనా చేసుకుంటుంటారు కదా, వాళ్ళకి మేబీ ఎక్కువ రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు అంటే మోస్ట్లీ నార్మల్ పీపుల్కి ఉండకపోవచ్చు, మేబీ ఉండొచ్చు. ఇలాంటి ఒక క్లారిటీ కోసం మనం ఎన్టీ స్కాన్ అనేది చేపిస్తాం. నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఈ ఎన్టీ స్కాన్ చేపించినప్పుడు మాత్రం, అంటే నాకు ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ, నేను చాలా టెన్షన్ అయిపోయాను. అంటే టెన్షన్ అంటే ఫస్ట్ స్కాన్ ఎలా ఉంటుంది, లోపల బేబీ అంతా సేఫ్గా ఉందా లేదా, సో చాలా కన్ఫ్యూషన్స్ అనమాట. నేను కొంచెం టెన్షన్ పడ్డాను. ఎన్టీ స్కాన్ రోజు నేను వెళ్ళాక నాకు యాక్చువల్గా నేను టిఫా స్కాన్కి ఎక్కువ విన్నాను, అంటే కొంచెం టైం పడుతుంది స్కాన్కి అని, ఎన్టీ స్కాన్ ఫాస్ట్గా అయిపోతుంది అన్నారు. బట్ నాకేంటంటే బేబీ మూమెంట్ అవ్వాలి కదా, మరి లోపల ఏం చేస్తున్నారో తెలియదు, పడుకుందో ఏమైందో తెలియదు, కానీ కొంచెం మూమెంట్ అనేది కదలకుండా అట్లనే ఉంది. సో వాటర్ తాగి వాక్ చేసి అలా 2 times డాక్టర్ చెప్పారు. అలా కొంచెం లేట్ అయింది నా ఎన్టీ స్కాన్ అయితే. నేను ఈరోజు నా రిపోర్ట్స్ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తా ఏమొచ్చింది. ఎన్టీ స్కాన్ గురించి వస్తే, ఎన్టీ స్కాన్ ఎప్పుడు చేయించుకుంటారంటే 11th week to 13th week మధ్యలో చేపిస్తారనమాట. 13th week 6 days లోపు అప్పుడే రికమెండ్ చేస్తారు. చాలా మంది తెలియక ఎన్టీ స్కాన్ అనేది మిస్ చేస్తుంటారు. అస్సలు మిస్ చేయకూడని స్కాన్ ఇది. ఇప్పుడు అంతా చాలామంది వెళ్ళరు హాస్పిటల్కి, వెంటనే ప్రెగ్నెంట్ అయినా కూడా కొంచెం గ్యాప్ తీసుకొని వెళ్దాంలే, ఎందుకు హాస్పిటల్స్కి ఎక్కువ అని కూడా అనుకుంటుంటారు. బట్ నన్ను అడిగితే మీరు కన్సీవ్ అయినప్పటి నుంచి రెగ్యులర్ చెకప్స్ కొంచెం తీసుకోవడం బెటర్ అనమాట. ఏమీ లేకుండా ఇంట్లో ఉండి ఆ కాలం లాగా ఉండకుండా కొంచెం వెళ్ళడం బెటర్ హాస్పిటల్స్కి. అండ్ ఎన్టీ స్కాన్లో ఓన్లీ బ్యాక్ నెక్ దాని గురించే కాకుండా మనకి హార్ట్ బీట్, బేబీ గ్రోత్, బేబీ స్ట్రక్చర్ అంతా కూడా మనకి రిపోర్ట్స్లో చూపిస్తారనమాట. హాస్పిటల్ అనమాట, పిఆర్కే హాస్పిటల్. ఇది మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గరే. సో నేను దగ్గరలో ఒక బెస్ట్ హాస్పిటల్ ఏది ఉందో చూసుకొని మేము అదే చూస్ చేసుకున్నాం ఈ రిపోర్ట్స్లో. ఇందులో ఎల్ఎంపి వచ్చి 19th August. ఇప్పుడు నేను ఎప్పుడు వెళ్ళానంటే 12th week నేను ఎన్టీ స్కాన్కి వెళ్ళా. అండ్ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ వచ్చి 26th May ఇచ్చారు. ఇంకా నా ఊంబులో సింగిల్ లైవ్ అంటే సింగిల్ ఒక బేబీ అనేది ఉంది. అది చాలా యాక్టివ్గా ఉంది. మూమెంట్స్ కూడా బాగున్నాయని చెప్పి పెట్టారు. లిక్కర్ వచ్చి అడిక్వేట్, ప్లెజెంటా వచ్చి యాంటీరియర్, ఇంకా సర్వికల్ లెంత్ వచ్చి 3.2 centimeter. అంతా చాలా నార్మల్గా ఉందని ఉంది. ఇక్కడ చూసుకుంటే బేబీ ఎంత వెయిట్ అనేది 55.69 mm పెట్టారు. అప్పటికి 12 weeks 2 daysకి వచ్చేసింది. అంటే బేబీ 2 days ముందే గ్రోత్ ఉందన్నమాట. ఇంకా హార్ట్ బీట్ వచ్చి 167 beats per minute ఉంది. ఇది సో ఇక్కడ మళ్ళీ నాకు ఇక్కడ 2 days బేబీ ముందే గ్రోత్ అవ్వడం వల్ల ఇక్కడ ఇచ్చిన ఈడిటీ అనేది 2 days ముందుకు వచ్చేసింది. ఇక్కడ 24th ఇచ్చారు డెలివరీ ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చి 24th ఇచ్చారనమాట. మోస్ట్లీ ఇవే అనమాట. ఈ స్కాన్లో బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లూయిడ్ థిక్నెస్ని మెజర్ చేస్తారు ఈ ఎన్టీ స్కాన్లో. ఎన్టీ స్కాన్ మోస్ట్లీ చేసి చెప్పాను కదా, ఏమన్నా క్రోమోసోమల్ ప్రాబ్లమ్స్ రిస్క్ తెలుసుకోవడానికి, బేబీని జెనెటిక్ కండిషన్స్లో రిస్క్ ఉందా లేదా అని ఎర్లీగా చెక్ చేసుకోవడానికి మోస్ట్లీ ఎన్టీ స్కాన్ చేస్తారు.
ఇంకా అలాగే చెప్పాను కదా బేబీ గ్రోత్ అంతా హార్ట్ బీట్ అవి కూడా మనకి తెలుస్తుంది. సో ఫైనల్గా ఈ స్కాన్లో ఏంటంటే అంతా నార్మల్గా ఉంది, బేబీ హెల్తీగా ఉందని అయితే ఈ రిపోర్ట్స్లో చూపిస్తుంది. అండ్ ఇవి నాకు ఆ రోజు తీసిన ఫొటోస్ అనమాట. ఫొటోస్ ఐ మీన్ స్కాన్లో ఇమేజెస్, స్కాన్లో బేబీ ఇమేజెస్ తీశారు. సో అదే అనమాట ఎన్టీ స్కాన్. ఒక క్లారిటీ వస్తుంది, బేబీ సేఫ్గా ఉందంటే మనకు కూడా ఓకే ఫైన్, ఇంకా నెక్స్ట్ స్కాన్ వరకు కేర్ తీసుకోవచ్చు. ఒకవేళ ఏమన్నా అటు ఇటు ఉన్నా సరే ఇప్పుడు మెడిసిన్స్కి క్యూర్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా మందికి మోస్ట్లీ ఎన్టీ స్కాన్ అవగానే చాలా మంది చెక్ చేసుకునేది ఏంటంటే ఈ స్కాన్లో మనకి జెండర్ ఏమైనా తెలుస్తుందా అని చాలా మంది చాలా ఆశ్రితంగా ఉంటారు. ఎన్టీ స్కాన్లో జెండర్ తెలిసే ఛాన్స్ అనేది అసలు లేదు. ఈవెన్ డాక్టర్ కూడా తెలిసి ఉండదు ఎవరున్నారని చెప్పి, ఎందుకంటే చాలా ఎర్లీ స్టేజ్. ఆ టైంలో జెండర్ తెలుసుకోవడం చాలా కష్టం. బట్ కొన్ని నక్ థీరీస్ అది ఇది అని ఉన్నాయి, అంటే జస్ట్ మిత్స్ మాత్రమే. లైక్ చాలా మంది పోస్టీరియర్ యాంటీరియర్కి ఏదో మిత్ ఉంది, ఇంకా హార్ట్ బీట్ అని అంటారు. ఇలా కొన్ని మిత్స్ ఉన్నాయి. అవి మిత్స్ మాత్రం అసలు మనం అంటే కంప్లీట్లీ మనం నమ్మడానికి లేదనమాట. ఏదో అప్పటి వాళ్ళు కొంచెం గెస్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడంతా చాలా మారిపోయింది అనమాట. గెస్ట్ చేసిన అంటే బాయ్ అవ్వచ్చు, గర్ల్ అవ్వచ్చు, యాంటీరియర్ ఉన్న బాయ్ అవ్వచ్చు, పోస్టీరియర్ ఉన్న గర్ల్ అవ్వచ్చు, మనం చెప్పలేము అనమాట. హార్ట్ బీట్ని బట్టి అయితే అసలు ఇంకా చెప్పలేము. చాలా వరకు హైగానే ఉంటుంది హార్ట్ బీట్ ఇప్పుడు అందరికీ. మనం ఇక్కడ మనకి కొన్ని ఫొటోస్ తీస్తారు వాళ్ళు, అది కూడా మనకి జెండర్ కనిపించకుండానే వీళ్ళు తీస్తారనమాట ఈ ఫొటోస్. దీంట్లో ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తుందేమో అని చెప్పి మనం చెక్ చేసుకోవచ్చు డీటెయిల్డ్గా చూస్తూ, ఏదో కొంచెమైనా దొరుకుతుందా అని చెప్పి నఫ్ థియరీ వాటిలలో ట్రై చేయొచ్చు అనమాట. ఇందులో అది కూడా 100% 100% కూడా కాదు, 50% కూడా మనం కరెక్ట్ చెప్తున్నాం అని లేదనమాట. ఇది అయితే నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్. నెక్స్ట్ వీడియోలో నేను నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ ఆ రోజు నేను ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా టిఫా స్కాన్ గురించనే కాదు, ఇంకా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా కావాలి అన్నా సరే నాకు మీరు కమెంట్ సెక్షన్లో అడగచ్చు. ఐ విల్ ట్రై అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.